హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హులైనటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు, జస్ట్ మెయిల్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు నేను ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి వెబ్సైట్ను కూడా విజిట్ చేస్తూ ఉండండి. వెబ్సైట్లో వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ డీటెయిల్స్ అయితే చూడండి. ఏపీపీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అన్అకాడమీ యాప్లో టాప్ ఎడ్యుకేటర్స్తో కొత్త బ్యాచ్ కోర్స్ అనేది జనవరి 5 నుంచి ప్రారంభిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అవసరమైనటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగించుకోండి. మీకు కోర్సు ప్రైస్లో 22% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. యాక్చువల్గా అయితే 10% ఉండేది, అయితే ఇప్పుడు 22% కొద్ది రోజులు మాత్రమే ఇస్తున్నారు. లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 మరియు 2కి సంబంధించి కూడా కొత్త బ్యాచ్ కోర్స్ అయితే ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దీంతో పాటుగా అన్అకాడమీ యాప్లో టాప్ ఎడ్యుకేటర్స్తో చాలా క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా 22% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. J10 అనే రెఫరల్ కోడ్ అయితే ఉపయోగించుకోండి. అన్అకాడమీ యాప్లో SI కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మాక్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కానీ మీకు ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఉచితంగా సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రివిజన్ సిరీస్ పేరుతో కొత్త క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మనకి డిసెంబర్ మంత్కు సంబంధించి అన్అకాడమీలో చెప్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDF నోట్స్లు ఇస్తారు. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా టాప్ ఎడ్యుకేటర్స్తో క్లియర్ చేయడం జరుగుతుంది. వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లతో పాటుగా ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఇస్తారు. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. థ్యాంక్ యూ. మరి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు APIAC నుంచి విడుదల కావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు కనుక 1 సంవత్సరం కాలానికి అని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి అర్హతల విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 4 రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వేకెన్సీ చూస్తే చార్టర్డ్ అకౌంటెంట్ అనే ఒక వేకెన్సీ ఉంది. దీనికి CA తో పాటు ICAI నుండి సర్టిఫికేషన్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్తో పాటుగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. JV లేదా కార్పొరేట్ కాంప్లియన్స్ లేదా మేనేజ్మెంట్ అకౌంటింగ్ మానిటరింగ్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. తర్వాత లీగల్ అడ్వైజర్ అనే పోస్టు, ఈ పోస్ట్కి బ్యాచిలర్స్ ఇన్ లా అనేటువంటి క్వాలిఫికేషన్ అయితే అడిగారు. కాంట్రాక్ట్స్ లేదా అగ్రిమెంట్స్ డ్రాఫ్టింగ్లో లేదా మరియు లీగల్ నోటీసుల జారీలో 3 సంవత్సరాల అనుభవం అయితే అడిగారు. అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒక్క ఖాళీ అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్ అనేది అకౌంటెంట్ అనే పోస్టు అంటే ఈ విభాగంలో ఉంది. ఈ ఉద్యోగానికి BCom క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ప్రధానంగా IPCC లెవెల్ 1 లేదా IPCC లెవెల్ 2 క్లియర్ అనేది చేసి ఉండాలని ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో మెన్షన్ చేశారు. 2 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత కంపెనీ సెక్రటరీ పోస్ట్ అయితే ఒకటి ఉంది. SI నుండి కంపెనీ సెక్రటరీ సర్టిఫికేషన్ అయితే పొందుండాలి. కార్పొరేట్ కాంప్లియన్స్ నిర్వహణలో కనీసం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఈ విధంగా 4 రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జాబ్ కోడ్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే CV ఫర్ ది జాబ్ కోడ్ అని మెన్షన్ చేస్తూ సబ్జెక్ట్లో మెయిల్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ జాబ్ కోడ్కి అప్లై చేస్తున్నారనేది సబ్జెక్ట్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. జ్యోతి.BA
SUVEERLA@gov.in అనేటువంటి ఈమెయిల్కు ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. వివరాల కోసం www.apiic.in అనేటువంటి వెబ్సైట్లో మీరు విజిట్ చేయొచ్చు అని చెప్పారు. మనకి నోటిఫికేషన్ని పత్రికా ప్రకటన ద్వారా ఈరోజే రిలీజ్ చేశారు. జనవరి 10వ తేదీలోపు అప్లికేషన్స్ని అంటే రెజ్యూమ్స్ని డైరెక్ట్గా పంపిస్తే సరిపోతుంది. సో ఇది మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.